హాయ్ అబ్బా! అందరు మంచిగుర్రా? నేనైతే మస్తు మంచిగున్నా. మీరు మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇయాలైతే ముందైతే ముచ్చట్లకు పోదాం. ఇయాలైతే మేము కొంచెం అంటే మా ఇంటి దగ్గరైతే ఇవి బొబ్బర్లంటారు. ఇక్కడైతే అలసందలంటారు. మొన్న డీమార్ట్‌కి పోయినప్పుడైతే ఇగ అవి తెచ్చిన. ఒకసారి అంటే నేనెప్పుడు చేయలేదు. ఇప్పుడసలు నాకు తెలవ గూడా తెలవదు ఇవి వడలు చేస్తారని జెప్పేసి. అంటే కొంచెము ఉడకబెట్టుకొని మనము పోపుకేసుకుంటారని తెలుసు గానీ, ఇట్లా వడలు చేసుకుంటారని తెలవది. కాకపోతే ఇగ యూట్యూబ్‌లో చూసిన కొద్దీ నాకు గూడా జేసుకోవాలనిపించిందనమాట. అందుకే నేను నిన్న పొద్దున నానబెట్టిన. సాయంత్రం 7, 7:30కైతే మంచిగా నానిపోయినాయనమాట. ఇగ అవి నానబెట్టి మంచిగా పక్కకు వాటర్ అన్ని తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఒక మిక్స్ బౌల్‌లో అయితే ఒక పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, ఉప్పు ఏసి మిక్సీ చేసుకున్నా. మిక్సీ చేసుకొని అది గూడా పక్కకు పెట్టుకున్నాననమాట. నేనైతే ఉల్లిగడ్డ గ్రైండర్ ఏసుకోలే. ఆ యూట్యూబ్‌లో జూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్క చెప్పిరనమాట. అంటే కొంతమంది ఉల్లిగడ్డ గ్రైండరేసుకొని కొంతమంది పచ్చిమిర్చి, అల్లం గ్రైండరు బరక బరక పట్టుకొని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చెప్పిర్రు. కానీ ఇగ నాకొచ్చే స్టైల్‌లోనే నేను చేసినాననమాట. అందులో ఎంత ఉప్పేసినా తక్కువనే అనిపిస్తుంది నాకైతే. ఎందుకో ఏమో అది కారం కొడుతుందనమాట. పచ్చిమిర్చి ఎక్కువైందా? లేకపోతే ఇంకెక్కువ ఎందుకంటే ఫస్ట్ టైమ్ చేసినోళ్ళకు కొంచెము అంటే భయముంటది. నాకైతే ఫుల్లు భయమైంది. నేను అంతా మొత్తము మేము బొబ్బర్లంటాము. ఇగ అలసందలని కొంతమందంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో పిలుస్తారు. నేనైతే ఇగ బొబ్బర్లనంట. ఆ బొబ్బర్లను మొత్తం మిక్సీ పట్టేసుకొని మెత్తగా అంటే మెత్తగా ఏం మిక్సీ పట్టుకోలేదు. కొంచెం బరక బరకగానే పట్టుకున్నా. మంచిగా బరక బరకగా మిక్సీ పట్టేసుకొని నేనైతే ఇగ అందులో కొంచెం ఉల్లిగడ్డలు, కొంచెం అదేమంటారు మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లము అవన్నీ అందులో కలుపుకున్నా. పక్కకు ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకున్నా. పొయ్యి మీదయితే బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని వేడి చేసుకుంటున్నా. వేడి చేసుకొని నూనెయితే మంచిగా కాగిపోయింది. కొంచెం ఫ్రై చేసినాననమాట. వస్తదా? రాదా? అని. నూనెయితే మంచిగా ఎక్కువ గూడా నూనె నేను ఇది జేసుకోలేదనమాట. ఒక సిల్వర్ పేపర్ తీసుకొని దాని మీద ఇగ ఇవి వడలు లెక్క చేసిన. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ టైమ్ నేననుకున్నా అంటే ఇట్లా గూడా చేసుకోవచ్చా అని. నేనైతే ఎప్పుడు చేయలేదనమాట. మా అమ్మోళ్ళ సైడ్ గూడా ఇవి చెయ్యరు. కానీ చాలామంది మరి ఇది ఆంధ్ర సైడు చికెన్ పెట్టుకొని అక్కడ సైడ్ చేస్తారు. సరే ఓకే. మనం ట్రై చేస్తే పోయేదేముంది అంటే, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఆఫ్‌లో చేసిర్రు. కొంతమంది శనగపిండని, బియ్యం పిండని, ఇదని, అదని అన్నీ చేస్తుర్రు. కానీ నాకైతే హ్మ్. అట్లా గాకుండా నా స్టైల్‌లో చేస్తే బావుంటది అని జెప్పేసి నేను నార్మల్‌గా చేసిన. నాకైతే వస్తాయా? రావా? అని ఇప్పటికి గూడా డౌటే. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వచ్చిందనమాట. అవి దొడ్డుగా అంటే కొంచెం లావుగా, కొంచెము ఇసుకపోయినట్టు అట్లా అనిపిచ్చింది. తర్వాత ఇగ అది కొంచెం మంచిగా నానిన తర్వాత మాత్రం ఇగ మంచిగొచ్చినాయనమాట. ఫస్ట్ వై అయితే నాకెప్పుడు గాని ఫస్ట్ వై అస్సలు మంచిగా రాదు. మీకు గూడా ఎప్పుడన్నా ఇట్లా అయితదా చెప్పండి. ఫస్ట్ వై అస్సలు అదే సెకండ్ వై మంచిగొస్తదనమాట. 4 ఏసినా, 3 ఏసినా నేనైతే నాకు లోపట భయమైతుందనమాట. అస్తదా? రాదా? అస్తదా? రాదా? అన్నట్టు ఒక భయము. అయినా సరే ఒక్కసారి ట్రై చేద్దాం. పోయేదేముంది వస్తే రాని, లేకపోతే లేదు. వచ్చినా మనమే తింటాం. లేకపోతే చుట్టాలకెట్టేది లేదు. లేకపోతే మనము మనకేమన్నా ఇదేం లేదు. మనం ఉన్నది దావతులున్నాయి అన్నట్టు. కానీ నాకు సెకండ్ వై అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. కాకపోతే నాకు ఉప్పు తక్కువ అనిపించింది ఫ్రెండ్స్. కొంచెము సాల్ట్ తక్కువ అన్నట్టు అనిపించింది. కానీ మా వోళ్ళకైతే నచ్చినాయంట. అప్పటిదప్పుడు యేసుకొని తింటే బావుంటది ఫ్రెండ్స్. అవి యేసుకొని ఒక గంట, 2 గంటల తర్వాత మనం చేసుకొని తింటాం గదా! అట్లా అంత మంచి టేస్ట్ అనిపియయి. అప్పటిదప్పుడు చేసుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్. ఇంకా దీనికి పల్లి చట్నీ గానీ, లేకపోతే ఏదన్నా అంటే పప్పులాగా చేసుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటదబ్బా! నిజంగా. ఎందుకు అంటే నాకు అట్లా తిన్న టేస్ట్ వేడి వేడిగా తింటే సూపర్ టేస్ట్ తెలుస్తదనమాట. బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.